ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు నా తలంపులలో పెట్టినటువంటి మాటని ఈరోజు మీకు అందరికీ కూడా తెలియపరచాలని ఆశపడుతున్నాను. యేసు అధికారం కలిగిన వాడు అనేటువంటి ఈ అంశం మీద మనం ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు అధికారం కలిగిన వాడు. ప్రియులరా, అధికారం అంటే ఒకరిపై లేక ఒకనిపై పెత్తనం చేయడం అనేటువంటి ఒక అర్థాన్ని సూచిస్తుంది. ఒకనిపై లేక ఒకనిపై ఒకరిపై లేక ఒకనిపై మరి పెత్తనం చేయడం అనేటువంటి మాటని సూచిస్తుంది. అధికారం అంటే అధికారం అంటే హక్కుని సూచిస్తుంది. అధికారం అంటే ఒక హక్కు అని మనం దానిని పిలుస్తాం. అంతేకాకుండా అధికారం అంటే ఇతరుల ప్రవర్తనను ప్రభావితం చేసే ఒక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అధికారం అంటే ఇతరుల యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే ఒక సామర్థ్యం అని అధికారమును మనం పిలవవచ్చు. అంతేకాకుండా అధికారం అనేది యోగ్యతను, అర్హతను కూడా సూచిస్తుంది. అధికారం ఎప్పుడైనా సరే ఒక యోగ్యతను సూచిస్తుంది. అధికారం అనేది ఒక అర్హతను సూచిస్తుంది. యేసుక్రీస్తుకి అర్హత ఉంది. యేసుక్రీస్తుకి అధికారం ఉంది. యేసుక్రీస్తు ఎలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారినైనా సరే ప్రభావితం చేసే సామర్థ్యం ఆయనకున్న అధికారానికి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక హక్కు ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఒకరిపై లేక ఒకనిపై పెత్తనం చేసే అధికారం కూడా ఆయనకుంది. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒకసారి ఈ అధికారం కోసం గనక మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తే, ఈ అధికారాన్ని ఆయనే సృజించాడు అని రాసుంది కూడా. అధికారాన్ని ఆయనే సృజించాడు అంటూ చాలా స్పష్టంగా రాసుంది. అపోస్తులుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని గనక ఎవరైనా ఒకరు చదవగలిగితే అక్కడ ఇలా ఏలయనగా రాస్తున్నారు. ఆకాశమందు ఉన్నవియు భూమి ఉమ్, అందున్నవియు ఉమ్. దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. పైనుంచి ఒకసారి మరలా చదువు. ఏలయనగా ఉమ్, ఆకాశమందున్నవియు భూమి ఉమ్. అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని చాలు చాలు. పైన ఆకాశమందున్నవే గాని భూమి అందున్నవే గాని కనబడుతున్నవే గాని కనబడనవే కాని అవి ఏవైనా సరే నిశ్చయముగా ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వం కనబడే ఏటి, కనబడే వాటిపైనేటి, కనబడని వాటిపైనేటి సర్వమును ఆయన యందు మాత్రమే సృజింపబడెను అన్నాడు. ప్రియులరా, ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును, సర్వం అన్నాడంటే ఇంకా అది ఇది అని కాకుండా మొత్తానికి ఏకంగా సర్వం అంటూ ఆయన యందు మాత్రమే సృజింపబడ్డాయి అన్నాడు. మనలో ప్రతి ఒక్కరికి భూమిని ఆకాశాన్ని సృజించాడనే మాటని మనం చదువుకుంటాం. ప్రియులరా, అధికారాన్ని కూడా సృజించాడు అని ఇక్కడ మనకి రాసుంది. అధికారం అనేది సృజించబడింది.
అధికారాన్ని ఆయన సృజించాడు అని మనకు అర్థమవుతుంది. సృజించడం అంటే తయారు చేయడం. ఒక అధికారమును దేవుడు తయారు చేశాడు అని మనకు అర్థమవుతుంది. ఒక అధికారమును సృజించాడు అంటే పుట్టించాడు అనే ఒక అర్థం కూడా వస్తుంది. ఒక అధికారాన్ని పుట్టించింది ఆయనే అంటూ అక్కడికి అర్థమైంది. అంతేకాకుండా అధికారమును ఆయన సృజించడం అంటే, అధికారమును పుట్టించడం అంటే ఉనికిలోనికి తీసుకురావడం. ఆయన సృజించిన దానిని ఉనికిలోనికి తీసుకురావడం, లేకపోతే దానిని నిర్మించడం అనేటువంటి అర్థాలతో కూడినటువంటి మాట అది. ప్రియులరా, అధికారాన్ని సృజించాడు. సృజించాడు అంటే నిర్మించాడు, ఉనికిలోకి తీసుకొచ్చాడు, పుట్టించాడు, తయారు చేశాడు. ఆయన అధికారాన్నే తయారు చేశాడు. ఎంత మంచి దేవుడో చూడండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. అధికారంతో మాట్లాడడం నీకు వచ్చేమో, అధికారంతో చలాయించడం నీకు వచ్చేమో, ఒక హక్కుదారునిగా ఏదైనా మాట్లాడడం నీకు వచ్చేమో. అసలు అధికారాన్నే చేసినోడు ఆయన, అసలు అధికారమునే సృజించినోడు ఆయన అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులరా, ఆయనకి ఏం చేశాడంటే ఆయన యందు సర్వం సృజించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎన్ని చక్కటి మాటలు రాసున్నాయో అదే కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 చదివితే, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన వలన మాత్రమే ఏదైనా సృజించబడింది. ఆయన వలన మాత్రమే ఏదైనా కలిగింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 చదివితే, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగి నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అని మనకి అక్కడ రాస్తుంది. ఆది సంభూతుడు అనే మాటకు అర్థం ప్రథముడు అని అర్థం, ప్రముఖుడు అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. ప్రియులరా, ఆయనే ప్రథముడు. ఆయనకు ముందు ఇంకెవరూ లేరు. ఆయన తర్వాత కూడా అధికారాన్ని సృజించినోడు ఎవడూ లేడు. ఆయనకు ముందు ఆయన వెనక ఎవరూ లేరు. ఆయనే ఆది అయి ఉన్న దేవుడు. ఆయన వలన మాత్రమే సర్వం సృజించబడింది. ఆ సర్వం సృజించబడినటువంటి వాటిలో అధికారం కూడా సృజించబడింది. అధికారం కూడా ఆయన చేయడం మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 చదివితే, ఎఫెసీ 1:22 చదివితే, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సంఘానికి శిరస్సుగా ఆయన నియమించాడు. సమస్తం ఆయన పాదాల కిందే ఉంది. అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా మనం ఆయన్ని చూస్తాం. సర్వం ఆయన పాదాల కిందే ఉంది అంటే, సర్వం ఆయన పాదముల కింద ఉంది అనేటువంటి మాటని మనం బాగా లోతుకెళ్ళి ఆలోచన చేస్తే, అధికారం కూడా ఆయన ద్వారానే కలిగింది అని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1:2-3 చదువుకుంటే గనక, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిని, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన వలన మాత్రమే అది కలిగింది అని రాశాడు. ఏ అధికారమైనా సరే, ఇప్పుడున్న ప్రభుత్వాలైనా సరే, ఇప్పుడున్న ప్రభుత్వ అధికారాన్నైనా సరే, ఏ అధికారాన్నైనా అది దేవుడే పెట్టాడు. ఏ అధికారమునైనా ఆయన మాత్రమే చేశాడు అని మనం బాగా ఈరోజు తెలుసుకోవాలి. ప్రియులరా, యోహాను సువార్త 17:2 చదివితే గనక, సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అదొకసారి చదవండి. యోహాను సువార్త 17
2వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద ఆయనకి ఏముందంటే అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉందంటే అధికారాన్ని చేసుకున్నవాడే ఆయన. అధికారాన్ని చేసుకున్నవాడు ఆయన. ప్రియులరా, ఒక బైక్ను కొనుక్కున్నావంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తిరగవచ్చు. ఎవరికి చెప్పకలదు. అది నువ్వు కొనుక్కున్నావు. అది ఎప్పుడు బయటికి తీస్తావో బయటికి తీస్తావు. ఎప్పుడు లోపల పెట్టుకుంటావో లోపల పెట్టుకుంటావు. ఎప్పుడు సర్వీసింగ్ చేయింతావు. ఎప్పుడు తుడుచుకుంటావో తుడుచుకుంటావు. తొడవకపోతే అలాగ వదిలేస్తావు. నిన్నెవడు అడగడం. ఎందుకంటే తుడుచుకునే అధికారం నీకుంది. బండిని క్లీన్ చేసుకునే అధికారం నీకుంది. నువ్వు కొనుక్కున్నావు. దానిని బయటికి ఎప్పుడైనా తీసుకెళ్ళగలిగిన అధికారం నీకుంది. తీసుకెళ్ళకపోతే నిన్ను అడిగే అధికారం ఎవడికి లేదు. ఖచ్చితంగా అధికారం అనేది అధికారాలు అనేవి కొన్ని రకాలుగా ఉన్నాయి. దేవుడు అసలు అధికారమును అనే దానిని సృజించింది ఆయన. అసలు అధికారమును అనేది పెట్టింది ఆయన. మనలో ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన అధికారాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎలాంటి వాటి మీద అధికారం ఇవ్వాలనుకుంటున్నాడో అనేది ఈరోజు తప్పకుండా మనం బైబిల్లోంచి ధ్యానం చేద్దాం. మనలో ప్రతి ఒక్కరికి కూడా అధికారం కావాలి. శరీర సంబంధంగా కొన్ని అధికారాలు, అమ్ముకునే అధికారం, నీ దగ్గర డబ్బుంటే కొనుక్కునే అధికారం. నువ్వు అమ్ముకుంటే ఎందుకు అమ్ముకుంటున్నావు అని ఎవడో కూడా వచ్చి అధికారంతో నువ్వు అమ్ముకుంటాకి ఇల్లేదు అంటానికి ఎవడో సరిపోడు. నీ దగ్గర డబ్బు ఉంటే ఏ వస్తువైనా కొనుక్కుంటాకి, అసలు ఇది కొనడానికి వీల్లేదు అని అంటే నువ్వెవడో నాకు చెప్పడానికే? నా డబ్బు నా ఇష్టమయ్యా, అసలు నువ్వెవడో నాకు చెప్పడానికి అని ఒక అధికారంతో మాట్లాడే విధానాలుంటాయి. ప్రియులరా, కొన్ని గొడవల మధ్యలోకి మనం వెళ్ళే రైట్స్, కొన్ని గొడవల మధ్యలోకి మనకు వెళ్ళే సామర్థ్యం, కొన్ని గొడవల మధ్యలోకి మనం వెళ్ళే బలం మనకుండదు. ఎందుకంటే మనకు అధికారం లేదు కాబట్టి. కొందరు గొడవల్లోకి మనం వెళితే నీకేటి సంబంధం, నువ్వు దేనికొచ్చి మాట్లాడుతున్నావు, నువ్వెవరు అసలా అని అంటారు. ప్రియులరా, అధికారం ఉన్న ఒక వ్యక్తి మాత్రమే కొన్ని విషయాలలో తలదూర్చగలడు. అధికారం లేకపోతే నిశ్చయముగా మనం దేనిలోనూ తలదూర్చలేం. అది శారీరకమైన పరిస్థితులే కానీ, అనగా భూ సంబంధమైన పరిస్థితులలోనే కానీ, ఆత్మ సంబంధమైన విషయములలోనే కానీ మనకి ఒక అధికారం అనేది లేకపోతే మనం దేనిలోనూ కూడా తలదూర్చలేం. ఉదాహరణకి, ఎవరు బాబో తప్పిదం చేశాడంటే నువ్వు ఏమైనా 2 మాటలు తిట్టగలవేమో కానీ నువ్వు చేయి చేసుకోలేవు. అదే నీ పిల్లోడు ఏదైనా తప్పిదం చేశాడంటే నీ పిల్లోడిని కొట్టుకునే అధికారం నీకు ఉంటది. పక్కవాడు పిల్లోడు తప్పిదం చేస్తే ఆ ఇంటికాల తల్లి వచ్చి మాతో చెప్పాలి, కొట్టడం ఏంటి, పిల్లోడిని మీరు కొట్టడం ఏంటి, అసలు బాబును కొట్టడం ఏంటి, అసలు మీరు దేనికి కొట్టారు, సరే తప్పే చేశాడు, సరే దొంగతనమే చేశాడు, మాకు చెప్పాలి, మీరు కొట్టడం ఏంటి అసలా అని అంటారు. అంటే కొట్టే అధికారం, ఒక పిల్లోడిని కొట్టే అధికారం మనకు లేదు. పక్కింటోడిని, మన పిల్లను కొట్టుకునే అధికారం మనకుంది. కొన్ని విషయాలలో శరీర సంబంధంగానే మనకు అధికారాలు లేకపోతే ఇంకా నీకు ఆత్మ సంబంధంగా ఏం అధికారం ఉంటది చెప్పోసారి. ప్రియులరా, తండ్రి ఆస్తి మీద కొడుకుకి హక్కు ఉంటది. లేకపోతే తన తాతయ్య ఆస్తి మీద మనవడికే ఖచ్చితంగా, కొడుకు లేకపోతే ఆయనకి, తండ్రి లేకపోతే ఆ తండ్రికి పుట్టిన కుమారుడు ఎవరైతే ఉంటారో తన తాతయ్య ఆస్తి మీద తనకు ఒక హక్కు ఉంటది. నిశ్చయముగా భార్యకి భర్త ఆస్తి మీద ఖచ్చితంగా హక్కు అనేది ఉంటది. గట్టిగా మాట్లాడే హక్కు ఉంటది. గట్టిగా ఏదైనా పొందుకునే హక్కు ఉంటది. గట్టిగా ఏదైనా లాక్కునే హక్కు ఉంటది.
ఖచ్చితంగా హక్కు అనే మాటని వాస్తవానికి అధికారానికే సూచించబడింది. మనలో ప్రతి ఒక్కరికి భూ సంబంధమైన విషయములలోనే మనకొక అధికారం లేకపోతే, భూ సంబంధమైన విషయములలో మనకొక బలం లేకపోతే, భూ సంబంధమైన విషయములలో మనకొక సామర్థ్యంతో కూడినటువంటి పనులు కొన్ని మనం చేయకపోతే, అధికారంతో కొన్ని మనం చేయలేకపోతే, ఆత్మ సంబంధమైన పరిధిలో మాత్రం మనకి ఏ రకమైన అధికారం లేని మనకి అన్ని రకాలుగా కూడా ఆయన అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రపంచంలో మనందరికీ కూడా అన్ని రకాల అధికారాలు ఇవ్వటానికైనా ఆశపడుతున్నాడు. మనలో ప్రతి ఒక్కరం ప్రియులరా అధికారంతో ఆత్మ సంబంధమైన పరిధిలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే అధికారంతో మాట్లాడాలి. అధికారంతో ప్రార్థన చేయాలి. అధికారంతో కొన్ని దురాత్మలను బంధించాలి. దేవుని దగ్గర అధికారాన్ని దేవుని ద్వారా పొందాలి. దేవుని యొక్క అభిషేకం ద్వారా ఖచ్చితంగా ఒక అధికారాన్ని కలిగి ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో అధికారంతో ప్రార్థన చేయాలన్నా, అధికారంతో వాక్యం చెప్పాలన్నా, అధికారంతో గద్దించాలన్నా, అధికారంతో చివాట్లు పెట్టాలన్నా, అధికారంతో గట్టిగా తిట్టాలన్నా, రాజీ పడని మాటలో అధికారంతో మాట్లాడాలన్నా అది దేవుడే పెడతాడు. ఖచ్చితంగా అది దేవుడే పెడతాడు. మీలో కొంతమందిని నేను గట్టిగానే మాట్లాడతాను. మాట్లాడినప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడో అని మీరు అనుకుంటారు. దేవుడు నియమించిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు అని నీకెందుకు అర్థం అవ్వట్లేదు? దేవుడు నియమించిన అధికారం దేవుడే పెట్టాడు ఒక అధికారినిగా. అందుకు ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడే అధికారం ఆయనకుంది. అవసరమైతే తిడతాడు. తిట్టే అధికారం ఆయనకుంది. టైం అంటే టైంకి రాకపోతే గట్టిగా నిలదీసి అడుగుతాడు. ఆ అధికారం ఉంది. ఉపవాస ప్రార్థన నిమిత్తం ఎందుకు ప్రార్థన చేయించలేదు మీరు అని అడిగే అధికారం ఆయనకుంది. ఎందుకు నువ్వు అలా అడిగావు అని మనం ఆయన్ని ప్రశ్నించడానికి సరిపోం. ఆయన అడుగుతాడు. ఆయనకు ఒక అధికారం ఉంది. దేవుడే ఆ అధికారాన్ని పెట్టాడు. ఆ అధికారంతో మాట్లాడగలిగే సామర్థ్యం ఆయనలో పెట్టాడు. ఆయన అడుగుతాడు. ఒక పావుగంట భారతదేశం కోసం విజ్ఞాపన ప్రార్థనలకి పావుగంట సమయం మీరు కేటాయించాలి అని అన్నాడు. ఇదేంటి ఏం చెప్తామేంటి అని అనుకోకూడదు. ఖచ్చితంగా ఆయనకి ఆ అధికారం ఉంది. ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి. ఆయన ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి. ఆయన ఏదైతే చెప్పాడో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఏది చెబితే అది చెయ్యాలి మనం. అలాంటి అధికారం ఆయనకుంది అని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోరు. ప్రియులారా, నేనేదో అన్నట్టు మీలో ఒకరు ఎవరైనా ఏదన్నా అంటే ఈవిడికేటి సంబంధం? ఆయనంటే మాట్లాడతాడు. ఈవిడేంటి రెచ్చిపోతుంది? ఈయనేంటి రెచ్చిపోతున్నాడు? గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఏదో పెత్తనం ఇచ్చారు కదా అని మామూలుగా మాట్లాడట్లేదు వీళ్ళు అని మీలో మీరే ఎవరైనా మీలో ఒకరు లేచి గట్టిగా మాట్లాడితే ఏటి ఇలా మాట్లాడుతున్నారో అని నలుగురు పైకి అనకపోయినా మనసులో అనుకోవచ్చు. కానీ ప్రియులారా, ఇలా ఎవరినో అనుకుంటే పర్వాలేదేమో కానీ వాళ్ళకి అధికారం లేకుండా మాట్లాడితే ఎవరైనా అలాగ అనొచ్చేమో కానీ కొంతమంది వ్యక్తులు నా గురించి మనసులో సణుక్కునే బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు. నా గురించి మనసులో తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎన్ని తిట్టుకున్నా నువ్వు నన్ను తిట్టుకుంటలేదు. దేవుడి అధికారాన్ని తృణీకరిస్తున్నావు. దేవుడు అధికారంతో ఒక దైవజనుడు దేవుడు ఇచ్చినటువంటి అధికారంతో మాట్లాడుతున్నాడంటే నువ్వు ఆయననే తృణీకరిస్తున్నావు. ఆయన అధికారాన్ని నువ్వు తోసేస్తున్నావు అని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనలో ప్రతి ఒక్కరికి ప్రియులరా అధికారం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అధికారం కలిగిన యేసు మనకి అనేక రకాలుగా కూడా ఆత్మ సంబంధమైన పరిధిలో ఉండవలసినటువంటి అధికారములన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏదో బలహీనరాల్లాగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా అధికారంతో ప్రార్థన చేయాలి. అధికారంతోనే మాట్లాడాలి.
ఒక హక్కు ఉండాలి నీకు. నాకు మాట్లాడే హక్కు ఉంది ప్రార్థనలో. దురాత్మలను బంధించగలిగే శక్తి ఉంది. దురాత్మ క్రియలను బంధించగలిగే శక్తి ఉంది నాకు. ఏలుబడి శక్తుల పైన నాకు ఒక అధికారం ఉంది అని అధికారంతో మాట్లాడే సామర్థ్యం నాకుంది. అధికారంతో మాట్లాడే దమ్ము నాకుంది అంటూ ఆత్మ సంబంధమైన అధికారం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన అధికారం కొరకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. నాకు ఈరోజు ఆత్మ సంబంధమైన అధికారం కావాలి. ఆత్మ సంబంధమైన అధికారంతో నేను ప్రార్థనలో మాట్లాడాలి. ఆత్మ సంబంధమైన అధికారంతో ప్రోగ్రాంని నడిపించాలి. ఆత్మ సంబంధమైన అధికారంతో నేను పని చెయ్యాలంటే నన్ను నువ్వు అభిషేకించాలి. నన్ను అభిషేకించు. ఆత్మ సంబంధమైన అధికారంతో నా నోరు మాట్లాడాలంటే నా నోరుని అభిషేకించు. ఆత్మ సంబంధమైన అధికారంతో నేనే పని చేయించాలన్నా నాకు అధికారం ఖచ్చితంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన అధికారంతో నేను ఏ పని చేయించాలన్నా ఆ యొక్క అధికారానికి సంబంధించిన అభిషేక సామర్థ్యం నాకు ఖచ్చితంగా కావాలి అని మనలో ప్రతి ఒక్కరం తప్పకుండా ప్రియులరా అధికారం కొరకు ఎంతో ప్రార్థన చేయాలి. నీ సమస్యలతో నువ్వు మాట్లాడగలిగే అధికారం నీకు ఉండాలి. నీ సమస్యలతో నువ్వు మాట్లాడే అధికారం నీకు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు కొన్ని దురాత్మ క్రియలతో మాట్లాడగలిగే అధికారాన్ని సంపాదించాలి. యేసుకున్న అధికారం అదే. యేసు ఏది చెబితే అదే జరుగుతుంది. యేసు ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. ప్రియులరా, నీ సమస్యతో నువ్వు మాట్లాడాలి. నువ్వేది మాట్లాడితే అదే జరగాలి. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు పలికేటప్పుడు అధికారంతో పలకాలి. ఇప్పుడు అధికారం అనేది మనలో ఎప్పుడు తొలగిపోతుంది అంటే పాపం చేసినప్పుడు అధికారం పోతుంది. పాపం చేసినప్పుడు అధికారంతో మాట్లాడలేం. పాపం చేసినప్పుడు మనం దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అధికారానికి సంబంధించిన ఆయుధాలు పనిచేయవు. అధికారానికి సంబంధించిన ఆయుధాలు నీలో ఉన్నప్పటికీ ఏయో మూలపడిపోయిన ఆయుధాలుగా ఉంటాయి. ఆ ఆయుధాలకి పదునుండదు. అధికారానికి సంబంధించిన ఆయుధాలు బెండైపోవడానికి కారణం కేవలం పాపం. ఆత్మ సంబంధమైన అధికారానికి సంబంధించిన ఆయుధాలు తుప్పుపట్టుకుపోవడానికి కారణం, మూలపడిపోవడానికి కారణం దేవుడికి విరుద్ధమైన పనులు. దేవుడికి విరుద్ధమైన పనులు ఏ వ్యక్తి చేసినా అధికారంతో ప్రార్థన చేయలేడు. అధికారంతో గట్టిగా మాట్లాడలేడు. దేవునికి సంబంధించిన వాటి పట్ల ప్రియులరా అధికారంతో కూడా దేవునిని కొన్ని అడగలేడు. ఏదో దొంగలాగా, ఏదో తప్పు చేసిన వ్యక్తిలాగా, అలా దాక్కునే వ్యక్తిలాగా అలా వెనక్కి తగ్గిపోతూ ఉంటాడు. అధికారం ఏ వ్యక్తి లైఫ్ లో నుంచి అయితే పోతుందో, ఒక ఆత్మ సంబంధమైన అధికారం ఒక వ్యక్తి ఎప్పుడైతే కోల్పోతాడో, ఆత్మ సంబంధమైన అధికారం గురించి మాట్లాడుతున్నాను. ఒక ఆత్మ సంబంధమైన అధికారాన్ని ఒక వ్యక్తి ఎప్పుడైతే కోల్పోతాడో కొంచెం కొంచెంగా వెనక్కి తగ్గిపోతూ ఉంటాడు. అధికారం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, నేను దేనికి భయపడాలి? నేను ఖచ్చితంగా బ్రతుకుతున్నాను. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను. నేను దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాను. నాలో యథార్థతను కలిగి ఉండే విషయంలో నేను చాలా మెలకువగా ఉంటున్నాను అనుకునే ఏ వ్యక్తి అయినా సరే అధికారం కలిగిన వాడై తను తప్పకుండా ముందుకే వస్తాడు. ప్రియులరా, అధికారం లేకపోతే సమస్యలు నిన్ను ముంచేస్తాయి. ఈరోజు ఆత్మ సంబంధమైన అధికారం బయట ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా ఉండని అధికారాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ప్రభుత్వ అధికారులకు కూడా ఆత్మ సంబంధమైన అధికారం ఉండదు. వాళ్ళకి ప్రభుత్వములు చేసే అధికారమే దేవుడిచ్చాడు, కానీ నీకు ఆత్మ సంబంధమైన అధికారం ఇచ్చాడు.
అసలు భూ సంబంధమైన అధికారానికంటే ఆత్మ సంబంధమైన అధికారం చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మ సంబంధమైన అధికారం చాలా శ్రేష్టమైంది. ప్రభుత్వ అధికారులు కూడా నీ ఆత్మ సంబంధమైన అధికారానికి తల వంచే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన అధికారంలో దాగి ఉన్న జీవం అలాంటిది. నీకు అలాంటి అధికారాన్ని ఇస్తానంటున్నాడు. నువ్వేది పలికితే అదే జరగాలి. నువ్వేది మాట్లాడితే అదే ఫైనల్ ఇంకా. నువ్వు అధికారంతో నువ్వెప్పుడైతే మాట్లాడతావో పరిస్థితులు షేక్ అయిపోవాలి. పరిస్థితులన్నీ కూడా మారిపోవాలక్కడ. పరిస్థితుల యొక్క ప్రభావం అంతా కూడా లయమైపోవాలి. ప్రతికూల పరిస్థితులకి సంబంధించిన వాతావరణం అంతా కూడా నీ కంట్రోల్లోకి వచ్చేయాలి. అలాంటి ఆత్మ సంబంధమైన అధికారం దేవుని యొక్క అభిషేకం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియులరా, బయటికి వెళ్తే నా నోరు చాలా చిన్నది. నేను బయటికి వెళ్తే గట్టిగా ఏం మాట్లాడను. చాలా స్లోగానే మాట్లాడతాను. చాలా చిన్నగానే నేను మాట్లాడతాను. కానీ దేవుడు ఆత్మ సంబంధంగా నేను గట్టిగా మాట్లాడే ఆ అధికారం నాకు ఇచ్చాడు. ఆయన అధికారంతోనే అది ఆరంభించబడుతుంది. అది అధికారంతోనే అది పనవుతుంది. అధికారం లేకపోతే అది అవ్వదు. అధికారం లేకపోతే, దేవుడు అధికారం ఇవ్వకపోతే మాట్లాడలేం. దేవుడు అధికారం ఇవ్వకపోతే ఏమాత్రం కూడా గట్టిగా కొంతమందిని ఖండించలేము. కొంతమంది వ్యక్తుల్ని మనం గద్దించలేం. కాబట్టి అధికారంతోనే ఉంటదది. ఏంటి ఇలాగ అనేస్తున్నాడు, ఏంటి అలా అనేస్తున్నాడు, ఏంటి ఇలా తిట్టేస్తున్నాడు, లేకపోతే అలా అనేస్తున్నాడు మీరేం అనుకోక్కర్లొద్దు. అదొక అధికారం అంతే. దేవుడిచ్చిన అధికారంతోనే మిమ్మల్ని గద్దించడానికైనా, ఏమనడానికైనా అది దేవుడి అధికారమే అది. దేవుడు పెట్టిన అధికారమే. బైబిల్ చెప్తుంది అధికారమును ఏమాత్రం కూడా తోసేయకూడదు. అధికారాన్ని తృణీకరించకూడదు. అధికారాన్ని అంటండి మనం ఏం చేయకూడదు, ఎదిరించకూడదు అని మనం చదివాం. దేవుడికి స్తోత్రం. చదివామా? అధికారమును ఎదిరించకూడదన్న మాట చదివామా లేదా? చదవలేదు కదా. మరి తీసి చదివేయండి. లేదండి. రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చదివేయండి. మరి అక్కడ రాసుంది. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తన మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి అన్నాడు. పై అధికారులు అంటే భూ సంబంధంగా కొంతమంది అధికారులు ఉన్నారు. ఆత్మ సంబంధంగా కూడా కొంతమంది అధికారులు ఉన్నారు. ప్రియులరా, ఉదాహరణకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు అని ప్రభుత్వ అధికారం. ఖచ్చితంగా మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మనల్ని ఆపి పట్టుకొని మనల్ని గట్టిగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు ఎలా డ్రైవింగ్ చేస్తున్నావు అని అడిగే ప్రభుత్వ అధికారులకు ఉంటది. ఇప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటది, అధికారం ఉంటది. అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులకి, పై అధికారులకి భూ సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ మనం లోబడి ఉండాలి. అంటే గట్టిగా మాట్లాడుకుంటే నీకు లైసెన్స్ లేకపోతే అసలు నువ్వు బండి కూడా డ్రైవ్ చేయకూడదు. అసలు గట్టిగా మాట్లాడుకుంటే అసలు నువ్వు బండి తీయకూడదు. నువ్వు లైసెన్స్ లేకుండా బండి ఎలా తీస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ చేయించకుండా నువ్వు బండి ఎలా తీస్తున్నావు బయటికి? ఇన్సూరెన్స్ ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్తుంది. పొల్యూషన్ లేకపోతే బండి తీయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఒక అధికారంతో కొన్ని విషయాలు బయట పెట్టింది. ఇప్పుడు
ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి అని అన్నాడు. అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. అసలు ఇప్పుడున్న ప్రతి అధికారం కూడా దేవుడి వలననే కలిగింది తప్ప మరి ఏ అధికారం కూడా లేదు అని అన్నాడు. నువ్వు ఇంటి పన్ను కట్టాలంతే అని చెప్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా మనం ఇంటి పన్ను కట్టాల్సిందే. ఇంటి పన్ను నేను కట్టను అంటే కుదరదు. అది అధికారంతో మరి జారీ చేసినటువంటి విషయాలకి మనం కొన్నిసార్లు ఏం చేయాలంటే తప్పనిసరిగా లోబడి ఉండాలి. దేవుడికి స్తోత్రం. అక్కడ మనం ఇంకా చదివితే ఆ ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారములు అనుందా? ఉన్న అధికారం అనుందా? ఒకసారి చదువు క్లియర్ గా. ఉన్న అధికారం అనుందా? అధికారములు అధికారములు, అధికారము కాదు. ఎన్ని అధికారములైతే ఉన్నాయో ఉన్న ప్రతి అధికారములు అంటూ అక్కడ మనకు అర్థమైంది. ఎదిరించువాడు, అధికారమును ఎదిరించువాడు అంటండి దేవుడు నియమాన్ని ఎదిరించేస్తున్నాడు. దేవుడు పద్ధతిని ఎదిరించేస్తున్నాడు. నియమం అంటే ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞని ఏం చేస్తున్నాడంటే ఎదిరించేస్తున్నాడు అని రాసుంది. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఒక అధికారంతో మాట్లాడే రైట్స్ నాకు ఇచ్చినప్పుడు మీరు ఎదిరించారనుకోండి, అది ఎవరిని ఎదిరిస్తున్నారో? దేవుడు నియమాన్ని ఎదిరిస్తున్నారు. మీరు దేవుడు నియమాన్నే సణుక్కుంటున్నారు. దేవుడు నియమమును తిట్టుకుంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞను తోసేస్తున్నారు. అధికారాన్ని ఏమాత్రం కూడా ఎదిరించకూడదు. అలా ఎదిరిస్తేనంట తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటున్నారంట. అంటే శిక్ష పాలైపోతారని చెప్తున్నాడు. శిక్ష వచ్చేస్తుంది నీ మీదకి. ఏ రకంగానైనా నువ్వు శిక్షించబడతావు. ఎందుకంటే దేవుడు నియమాన్ని ఎదిరించి నువ్వేం సుఖంగా ఉంటావు? దేవుని నియమమును ఎదిరించి నువ్వేం బాగుపడతావు? దేవుని నియమాన్ని ఎదిరించి నువ్వేం ముందుకెళ్ళగలవు? దేవుడు నియమాన్ని ఎదిరిస్తే నీకు శిక్ష వస్తుంది. దేవుడు నియమాన్ని తోసేస్తే అది నీకు చాలా ప్రమాదం. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా మనకి తప్పకుండా ఆత్మ సంబంధమైన పరిధిలో ఉన్న కొన్ని అధికారములను మనం కలిగి ఉండాలి. అధికారము కాదు, అధికారములను కలిగి ఉండాలి. ఆరాధన చేసే అధికారం మనకు ఉండాలి. పాటలు పాడే అధికారం ఉండాలి. అధికారంతో పాటలు పాడాలి. అధికారంతో ప్రార్థనలు చేయాలి. అధికారంతో ప్రతి సమస్యతో మాట్లాడాలి. లూకాసు వార్త 17:6 చదివితే, ప్రభు మీరు ఆవగించంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టుని చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుందంతే. నేను మీకు అలాంటి అధికారాన్ని ఇస్తున్నాను. మీరు కంబళి చెట్టుతో మాట్లాడితే నువ్వు వేర్లతో పెళ్ళగించబడి సముద్రంలో నాటబడు అని మీరు అధికారంతో పలకండి. మీరు పలికితే చాలు, అది అలా జరగాల్సిందే. మీరు మాట్లాడితే చాలు, ప్రభావితం అయిపోవాలంతే. కంబళి చెట్టులో ఒక ప్రభావితం అయిపోయే క్రియలన్నీ కూడా కనిపించాలి. ప్రభావితం అయిపోవాలి. కంబళి చెట్టు యొక్క ప్రవర్తన అంతా కూడా ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఖచ్చితంగా మీ నోట్లో నేను పెడుతున్నాను. మీరు పలకాలే కానీ మీరు ఏదంటే అదే అంటూ అలాంటి అధికారం ఆయన ఇచ్చినట్టు మనం చూస్తాం. ప్రియులరా, అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. అధికారాన్ని పోగొట్టుకోకూడదు. అధికారాన్ని కలిగి ఉండకపోతే అధికారంతో ఉండవలసినటువంటి నువ్వు వెనక్కి తగ్గుతున్నావంటే ఏదో పొరపాటు పని చేసావు కాబట్టి తగ్గిపోతున్నావు. ఏదో తప్పుడు పని చేసావు. తప్పుడు పని చేసినోడే అధికారంతో మాట్లాడలేడు. తప్పుడు పని చేయలేనోడు ఎవడైనా సరే ఖచ్చితంగా మాట్లాడతాడు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి అంటారు.
నిజాలేంటో ప్రజలకు తెలియకపోయినా తానేంటో తనకు తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే, తానేంటో తనకు తెలుసు, దేవునికి తెలుసు అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే అధికారంతో మాట్లాడతాడు. అధికారంతోనే చలాయిస్తాడు. ఇప్పుడు ఈ గూగుల్ మీట్ లోకి వచ్చిన తర్వాత ఏ అధికారం లేకుండా వచ్చావు. కానీ దేవుడు నీకు ఒక ఆత్మ సంబంధమైన అధికారం ఇస్తే అధికారంతో ఏం చేయకుండా వెనక్కి తగ్గిపోతున్నావు చూసావా? నువ్వు ఏదో తప్పుడు పని చేసావని గట్టిగా నిర్ధారణ చేయొచ్చు. ఏదో పాపం చేసేసావు నువ్వు. ఏదో పొరపాటు పని చేసేసావు. ఏదో తేడా జరుగుతుంది నీలో. అందుకే ఆత్మ సంబంధమైన వాటిపైన అధికారంతో చేయలేకపోతున్నావు. అదే తేడా. చాలా ఈజీగా గమనించవచ్చు నేను. ఏదో తప్పుడు పని చేసావు. ఏదో పొరపాటు జరిగిపోతుంది నీలో. ఏదో తప్పిదం జరిగిపోతుంది. అందుకే అధికారంతో చేయవలసిన నువ్వు అధికారంతో చేయకుండా వెనక్కి తగ్గిపోతున్నావు. నీ అధికారాన్ని అది విరిచేసిందేమో ఏ సమస్య అయినా. నీ అధికారాన్ని ఏ పాపం ఉంచేసిందో మరి. నీ అధికారం బెండ్ అయిపోయింది. నీ అధికారం ఏమాత్రం పని చేయడం లేదు. అధికారాన్ని చంపేసిందేమో ఏ పాపమో, ఏ దోషమో అధికారాన్ని చంపేసింది. అందుకే ఆత్మ సంబంధంగా గట్టిగా ఏం మాట్లాడలేకపోతున్నావు. కంబళి చెట్టు లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయి. వేర్లతో పెళ్ళగించి దానితో మాట్లాడలేకపోతున్నావు. కేవలం నీకు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అధికారాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో అని ఒకసారి నీ జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 11:23 చదివితే, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా సందేహపడకుండానంట చెప్పాలంట. సందేహపడకుండా మాట్లాడాలంట. సందేహపడకుండా అంత ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడు అంటే పడతది. కొండలాంటి నీ సమస్యలతో మాట్లాడమంటున్నాడు. కంబళి చెట్టు లాంటి నీ సమస్యల వేడల నువ్వు అధికారం కలిగి ఉండు అని అంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నెన్ని అధికారాలు ఉన్నాయో, ఆయన అధికారంతో ఏది పలుకుతుంటే అదే జరుగుతుంది. అధికారంతో ఆయన ఏదైనా సరే పలుకుతున్నాడు. వెలుగు కమ్మని పలికాడంటే వెలుగైపోతుంది అంతే. దేవుడికి స్తోత్రం. వెలుగు కమ్మని పలుకు అంటే పలకగానే మరి ఖచ్చితంగా వెలుగు కలుగుతుంది. అంటే అధికారంతోనే ఆయన ఏదైనా చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ఆయన వాక్యం అంటండి అధికారం కలిగినదిగా ఉందని, ఆ అధికారం కలిగినటువంటి వాక్యానికంట ఆయన బోధకంట ఆశ్చర్యపోయినట్టు ఉంది. ఒకసారి లూకాసు వార్త 4:32 చదివండి. లూకాసు వార్త 4:32 చదవండి. అక్కడ అలా రాసుంది. లూకా 4:32. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ ఆయన మందిరము వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యం కలిగించేది అధికారం. అధికారంతో మాట్లాడారంటే ఏం అధికారంతో మాట్లాడారండి అసలు. ఏం మాట్లాడారండి అసలు. ఆ మాటల్లోనే ఒక పవర్ కనిపిస్తుంది. ఆ మాటల్లోనే ఒక ప్రభావం కనిపిస్తుంది. మీరు మాట్లాడిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయినాయి అంతే. మీరు మాట్లాడిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా వేరుగా అయిపోయినాయి అంతే. ఏం మాట్లాడండి, ఏం అధికారంతో మాట్లాడారు అసలు అనేటువంటి విధానానికి అర్థమయ్యే విధంగా ప్రజలకి కళ్ళకి కట్టినట్టుగా అధికారం ఏంటో కనపడుతుంది. ప్రియులరా, ఆయన వాక్యం అధికారం కలిగింది. ఆయన వాక్యమే అధికారం కలిగింది. ఆయన మాట అధికారం కలిగింది. ఆయన వాక్యము అధికారం కలిగింది అంటే యేసు అధికారం కలిగిన వాడు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఆయన అధికారంతోనే యేసయ్య ఎన్నెన్నో పలికాడు. అధికారంతోనే ప్రకటించాడు. యోహాను సువార్త 5:8 చదివితే 38 ఏండ్ల కలిగినటువంటి వాణ్ణి, 38 ఏండ్ల కలిగిన ఒక వ్యక్తిని
నువ్వు లేచి నీ పొరుపెత్తుకుని వెళ్ళిపో అని వాడితో చెప్పాడు. పక్షవాయువు కలిగిన వానితో, ఆయన ఎలాంటి రోగంతో ఉన్న వ్యక్తినైనా సరే, ఎలాంటి బలహీనతలో ఉన్న వ్యక్తినైనా సరే, ఖచ్చితంగా ఆయన అధికారంతోనే పలికాడండి. అధికారంతో ఎప్పుడు మాట్లాడాడో అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోయినట్టు మనం చూస్తాం. ఆయన జ్వరంతో కూడా మాట్లాడాడండి. అధికారంతో మాట్లాడాడు. జ్వరంతో మాట్లాడాడు. జ్వరంతో మాట్లాడగలుగుతున్నావా? నువ్వంటే హాస్పిటల్కి మోసేస్తున్నావు పిల్లల్ని. ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి మోసేస్తున్నావు. అధికారంతో పిల్లల దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నాం. పిల్లల్ని పట్టుకున్న కొన్ని బలహీనతల విషయంలో గట్టిగా అధికారంతో ప్రార్థన చేయలేకపోతున్నాం పిల్లల కోసం. ప్రతిదానికి పిల్లకి బాగోపోతున్నాం, పిల్లడికి బాగోపోతున్నాం, చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతున్నాం. అధికారంతో ధైర్యం తెచ్చుకుని అధికారంతో దాన్ని బంధించలేకపోతున్నాం. అధికారంతో దాన్ని ఎదిరించలేకపోతున్నాం. మనకి లూకా సువార్త 4:38 చదివితే, సీమోను అత్తలో ఉన్న జ్వరమును గద్దించగానే అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అధికారంతో మాట్లాడాడు. జ్వరంతో కూడా. ఆయన జ్వరంతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఎలా మాట్లాడంటే అధికారంతో మాట్లాడాడు. ఆయన దెయ్యాలతో కూడా మాట్లాడాడు. ఆయన ఏం చేశాడంటే దెయ్యాలతో మాట్లాడినట్టు కనిపిస్తుంది. మార్కు సువార్త 9:25 చదివితే, నేను చదివించడానికి సమయం సరిపోదు కాబట్టి నేనే చదివేస్తున్నాను. మార్కు సువార్త 9:25 చదివితే, మోగవైన చెవిటి దెయ్యమా, వాణ్ణి వదిలి పొమ్ము, ఇక వానిలోకి ప్రవేశించొద్దని నేను గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను అని దెయ్యానికి చెప్పాడు. మోగవైన చెవిటి దెయ్యమా. ప్రియులారా, ఒక మోగతనం, ఒక చెవుడుతనం ఉందంటే అది ఒక దెయ్యం ప్రవేశించిందని అర్థం. ఒక వ్యక్తికి మాటలు రానివ్వకుండా చేసింది దెయ్యమే. ఒక వ్యక్తికి చెవులు వినబడకుండా చేస్తుంది దెయ్యమే. అది దెయ్యం చేసే పనే. అది గర్భంలో ఉంటుండగా కొంతమందిని ఏలుబడి చేసేస్తది. అంటే ఆ మాటకొస్తే చిన్నప్పటి నుంచి మాటలు రావండి, చిన్నప్పటి నుంచి అసలు మాట వినబడదండి అని అన్నారంటే అదొక దెయ్యం పట్టేసుకుందని అర్థం. ఆ చెవులు బాగవ్వట్లేదంటే ఎంతమంది వైద్యులకి చూపించినా ఆ చెవులు ఇంకంతే అని చెప్పేశారంటే, ఎంతమంది వైద్యులకు చూపించినా ఆయనకి ఇంక మాటలు రావు అని చెప్పారంటే అది ఒక దెయ్యం. అది మోగవైన చెవిటి దెయ్యమా. అది మోగ దెయ్యమును, అది చెవిటి దెయ్యమును. అదొక దెయ్యం. ఆ దెయ్యం ఒక కుర్రోళ్ళలో ప్రవేశించింది. ఆ దెయ్యం ఒక కుర్రోళ్ళలోకి ప్రవేశిస్తే ఎక్కడైనా అగ్నిలోకి వెళ్ళిపోతుంటే, ఒరే నువ్వు అగ్నిలోకి పోతున్నావు ఆగు అంటుంటే కూడా వెనకాల నుంచి ఒకళ్ళు పిలుస్తున్నా సరే వినపడనివ్వట్లేదు అడిగి. అసలు చెవిటి దెయ్యం ప్రవేశించేసింది వాళ్ళలోకి చెవిటి దెయ్యం ప్రవేశించేసింది. ఏదైనా సరే గట్టిగా మాట్లాడలేకపోతున్నాడో, ఏం చేయలేకపోతున్నాడో, మోగ దెయ్యం ప్రవేశించేసింది. మోగవైన చెవిటి దెయ్యమా, వాణ్ణి వదిలి పొమ్ము అని చెప్పాడు. అధికారంతోనే మాట్లాడాడు. ఒక అధికారంతో నువ్వేది మాట్లాడితే అది జరుగుతుంది. ఈ రోజు ఈ వర్తమానంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నేను ఎలాగైతే అధికారంతో మాట్లాడానో, నేను పలికితే ఏదైతే జరిగిందో, నేను దెయ్యములతో మాట్లాడితే ఏం జరిగిందో మీరు కూడా పలికితే అదే జరుగుతుంది. నేను మీకు అలాంటి అధికారాన్ని ఇస్తున్నానని చెప్పి ఈ వర్తమానంలోంచి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నా అధికారం నేను మీకు ఇస్తున్నాను. అది ఆత్మ సంబంధమైన అధికారం. ఆత్మ సంబంధమైన అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. అధికారంతో మాట్లాడు. అధికారంతో మాట్లాడితే నువ్వేదంటే అదే జరుగుతుంది. అధికారంతో జ్వరంతో మాట్లాడు. అధికారంతో కంబళి చెట్టుతో మాట్లాడు. అధికారంతో కొండతో మాట్లాడు. అధికారం లేని బలహీనురాలుగా మాట్లాడకో. అధికారం లేని బలహీనుడిగా మాట్లాడకు. చిన్నదానికి పెద్దదానికి కృంగిపోక అధికారంతో నిలబడంతే. అధికారం తెచ్చుకో. అధికారంతో నువ్వెప్పుడైతే నిలబడతావో తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన శిష్యులకి కూడా
ఆయన ఎన్నెన్నో అధికారాలు ఇచ్చాడు. ఆయన శిష్యులకి ఆయన ఎన్నెన్నో అధికారాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి అధికారాల గురించి ఇంకా మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త. ఆయన ఆయన 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, పెద్దయ్యను మారు పేరుగల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అని లేదా అక్కడ కింద? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన అధికారమును వాళ్ళకి ఇచ్చినట్టు అక్కడ ఆ రెఫరెన్స్ అయినా చదివో. మత్తయి సువార్త 5:15 ఉందండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనెన్నూ ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు అని రాస్తుంది. అక్కడ రోగములతోనూ నిశ్చయముగా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ఆయన అధికారంతో మాట్లాడడానికి, స్వస్థపరచడానికి ఆయన ఏం చేశాడంటే అధికారం ఇచ్చాడు. మరో చోట అయితే మనకి చనిపోయిన వారిని కూడా బ్రతికించండి అని అన్నాడు. చనిపోయిన వారిని బ్రతికించగలిగే అధికారం కూడా ఆయన ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు ఆత్మ సంబంధమైన పరిధిలో మనకి ఎన్నెన్నో అధికారాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అధికారాలతో మనం మాట్లాడాలని, అధికారాన్ని కలిగిన వారముగా ఉంటే తప్పకుండా కొన్ని పనులు సులువైపోతాయి. అధికారంతో మనం ఎప్పుడైతే ఉంటామో కొంతమంది వ్యక్తులకి విడుదల కూడా కలుగుతుంది. పేతురు గారు మరి తబిత అనేటువంటి అమ్మాయి చనిపోయినప్పుడు కూడా ఆమెని అధికారంతో అక్కడ ప్రార్థన చేశాడు. అధికారంతోనే వారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక అద్భుతం జరిగింది. తర్వాత మరి ఒక పుట్టుకతోనే కుంటివాడి విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే అధికారంతో మాట్లాడి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచినడు అని తన కుడి చేయిని పట్టుకొని ఆవిడ్ని లేవనెత్తినట్టుగా మనం చూస్తాం. అక్కడ మనకు ఏమర్థం అవుతుందంటే అధికారంతో మాట్లాడడం వలన ఏమైందంటే అక్కడ గొప్ప కార్యం జరిగింది. పౌలు గారికి కూడానండి దేవుడు అలాంటి అధికారం ఇచ్చేటటండి. పౌలు గారు కూడా అధికారంతోనే మాట్లాడాడు. అధికారంతో అతను మాట్లాడే ప్రతిసారి కూడా అక్కడ ఎంతగానో గొప్ప గొప్ప కార్యం జరిగినట్టుగా మనం చూస్తాం. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు అధికారాన్ని, ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడో అదే అధికారాన్ని తన శిష్యులకు ఇవ్వటం కూడా జరిగింది. అదే అధికారమును అపోస్తలుడైన పౌలు గారికి ఇవ్వటం కూడా జరిగింది. లూకా సువార్త 4:35 సేనాను దెయ్యమును యేసయ్య అతనిని వదిలిపో అని చెప్పినప్పుడు యేసయ్య ఏది చెప్తుంటే అదే జరుగుతుంది. ఆయన అధికారంతో మాట్లాడుతుంటే చాలు దెయ్యాలు లోబడిపోతున్నాయి. అదే అధికారం ఆయన శిష్యులకి కూడా ఇచ్చాడు. దెయ్యాలు లోబడిపోతున్నాయేమో కానీ వాళ్ళు చాలా సంతోషించేస్తున్నారు. ప్రియులారా, దెయ్యాలు లోబడిపోతున్నాయి అంత మాత్రాన మనం సంతోషించకూడదు. దేవుడి అధికారం అది, దేవుడిచ్చినటువంటి అధికారం. అసలు ఆ పరలోకంలో మన పేర్లు ఉన్నాయో లేదో, జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయో లేదో అది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనం సంతోషించాలి. దేవుడు మనకు ఏదో అధికారం ఇచ్చాడని మనం మురిసిపోకూడదు. దేవుడిచ్చినటువంటి అధికారంతో నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుతుంది, జరగదని అనడం లేదు. కానీ దెయ్యాలు లోబడాల్సిందే, ఎందుకంటే అది దేవుడి యొక్క అధికారం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారికి అంటండి ఇంకా ఎలాంటి అధికారాలు ఉన్నాయో కూడా మనకి బైబిల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి లూకా సువార్త 5:24 చదివితే అక్కడ ఇలా రాస్తుంది.
లూకా సువార్త అయితే 5:2. ఉమ్, పాపములు క్షమించుటకు భూమి ఉమ్. మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో పాపములు క్షమించటానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని అన్నాడు. పాపములు క్షమించడానికి కూడా అధికారం కలిగినోడు ఆయన. పాపములను క్షమిస్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఎదుటివాని పాపములు క్షమించగలిగే అధికారం మనందరికీ ఉండాలి. ఎదుటివారి లోపములు క్షమించగలిగే అధికారం మనకు ఉండాలి. ఎదుటివారి తప్పిదములను క్షమించగలిగినటువంటి అధికారం తప్పకుండా మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రియులరా, క్షమించడం అంటే ఏంటో మనం బాగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని బాధ పెట్టినా లేదా తప్పు చేసినా వారిపై ఉన్న కోపాన్ని, పగని విడిచిపెట్టేసుకోవడమే క్షమించడం. తర్వాత ప్రతీకారం తీర్చుకోకపోవడమే క్షమించడం. మనల్ని బాధించిన వారి చర్యను మరిచిపోవడమే క్షమించడం. క్షమించడం అంటే మరి ఒక మాటలో చెప్పాలంటే ఆత్మలో జరిగే ఒక గొప్ప కార్యం. ఆత్మలో అలాంటి అధికారాన్ని దేవుడు మనలో పెడతాడు. క్షమించడం అనేది పైకి సంబంధించింది కాదు. క్షమించడం అనేది లోపటికి సంబంధించింది. ఈ లోపటికి సంబంధించినటువంటి ఈ ఆత్మలో దాగి ఉన్న అధికారం వలన చాలా సులువుగా మనందరం కూడా క్షమించేస్తాం. క్షమించకపోవడం వలన చాలా నష్టాలు ఉంటాయి. క్షమించడం వలన కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత మనకి కలుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. క్షమించడం వలన సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. మనకి నిద్ర పడుతుంది. సమాధానకరమైన మనసు ఉంటుంది. ఆత్మీయమైన బలం ఆత్మకు ఎప్పటికప్పుడు పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు లాంటి అధికారం మనం కూడా కలిగి ఉండాలని ఆయన తన అధికారాన్ని మనకిస్తున్నాడు. ఆత్మ సంబంధంగా మనలో ప్రతి ఒక్కరికి అధికారము కాదు, అధికారములు. ఆత్మ సంబంధమైన అధికారములను కలిగిన వారముగా ఉంటే మనం క్షమించడమే కాదు, చనిపోయిన వారిని బ్రతికించడమే కాదు, కంబళి చెట్టుతో మాట్లాడడమే కాదు, కొండతో మాట్లాడడమే కాదు, దెయ్యములతో మాట్లాడడమే కాదు, మరి ఎన్నెన్నో మనం ఆత్మ సంబంధమైన పరిధిలో అనేకమైన పనులు మనం చేయగలుగుతాం. దేవుడికి స్తోత్రం. కేవలం మనకి అధికారం అనేది కావాలి. ఆ అధికారం అనేది అభిషేకం ద్వారానే మనకి కలుగుతుంది. ఆత్మ నింపుదలను మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనకు అందరికీ కూడా అధికారం కలుగుతుంది. ప్రియులరా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34-35 వచనాలు కనుక ఒకసారి చదివితే అక్కడ ఇలా రాస్తుంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34-35. ఐగుప్తులనున్న నా ప్రజల దుర్వ్యవస్థను నేను నిదానించి చూచితిని. వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుతుందని అతనితో చెప్పింది. అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగా గాను విమోచకుని గాను నియమించి పంపెను. దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను అన్నాడు. మోషేకి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చే ఐగుప్తుకి పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడే ఇస్తున్నాడు. దేవుడే అధికారం ఇస్తున్నాడు. ఇంకా మనకి ఎలాంటి అధికారం ఇస్తున్నాడంటే, మరి తన అందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం కూడా చదివండి. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన పిల్లలయ్యే అధికారం కూడా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట కనుక మనం చదివితే సువార్త ప్రకటించడానికి కూడా మరి అధికారం ఇందాక మనం చదువుకున్నాం కదా. ఇంకొకసారి అది మార్కు సువార్త 3:15 ఒకసారి చదవండి.
సువార్త ప్రకటించడానికి కూడా అధికారం ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. మార్కు దయ్యములను సువార్త. వెళ్ళగొట్టు అధికారం ఉమ్, గల వారై సువార్త ఉమ్. ప్రకటించుటకును వారిని పంపవలనని ఆ 12 మందిని నియమించెను. సువార్తను ప్రకటించడానికి కూడా ఏమిస్తున్నాడంటే దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. ప్రియులరా, ఈ ఆత్మ సంబంధమైన అధికారాన్ని మనం ఆత్మీయంగా ఉండి దేవునితో సహవాసం చేసి అభిషేకంతో నింపబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని అభిషేకించడం ద్వారానే మనకి తప్పకుండా ఈ అధికారం అనేది కలుగుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎదుట మనం ఎలా అయితే ఉండాలో ఆ విధంగా మనం ఉండినప్పుడు మనకి ఈ అధికారం కలుగుతుంది. గారడి సీమోన్ అనేటువంటి వాడు మరి ద్రవ్యమును తీసుకొచ్చి మరి అపోస్తుల దగ్గర పెట్టినప్పుడు యాకు కూడా మీరు చేతులు ఉంచితే ఎవరు ఎలా ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను పొందుతున్నారో మరి నేను కూడా చేతులు ఉంచితే అలాగా పరిశుద్ధాత్మను పొందే విధంగా ఖచ్చితంగా నాకు అలాంటి అధికారమును దయచేయమని మరి అతను అడిగినట్టుగా మనం చూస్తాం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 8:19 చదవండి. అపోస్తుల కార్యాలు 8:19. 8:9 ఎక్కడ? వారి అపోస్తుల వారి కార్యాలు. ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులుంచెదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను. అంటే పేతురు యోహానులు చేతులు ఉంచుతుంటే అందరూ పరిశుద్ధాత్మను పొందగలిగే విధంగా దేవుడు అధికారం ఇచ్చాడు. మీరు చేతులు ఉంచితే చాలు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అందరూ కూడా. అలాంటి అధికారం మీకు ఇస్తున్నాను అంటూ ఆయన ఒక శ్రేష్టమైన అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టు మనం చూస్తాం. అది చూసి గారడీవాడు నాకు కూడా ఇలాంటి అధికారం కావాలి అంటూ ద్రవ్యం తీసుకొచ్చి పెట్టినట్టు మనం చూస్తాం. దేవుడి దగ్గర నువ్వు కానుకలు ఇచ్చేసినంత మాత్రాన నీకు అధికారం వచ్చేది. నువ్వు దశమ భాగాలు ఇచ్చేసినంత మాత్రాన నీకేదో అధికారం వచ్చేది. ఆత్మ సంబంధమైన అధికారం పొందడం కోసం నువ్వు భూ సంబంధమైన ఏవిచ్చినా అవి ఏమాత్రం కూడా వాడుకలోకి రావు. ఆత్మ సంబంధమైన అధికారానికి సంబంధించిన వాడుకలోకి ఏమీ రావు. ఆత్మ సంబంధమైన అధికారం పొందాలనుకుంటున్నావా? నీకు ఆత్మ సంబంధమైన అధికారం కావాలా? నేను రెండు ముక్కలు చెప్తాను. దేవుడితో ఎక్కువ గడుపంతే, దేవుడితో ఎక్కువ ఉండిపో అంతే. దేవుడితో ఏ వ్యక్తి ఎక్కువగా గడుపుతాడో ఆ వ్యక్తికి ఆత్మ సంబంధమైన అధికారాలు ఇవ్వబడతాయి. అధికారం కాదు, అధికారములే ఇవ్వబడతాయి. అది దెయ్యములను వెళ్ళగొట్టగలిగే అధికారం కావచ్చు, రోగులను స్వస్థపరిచే అధికారం కావచ్చు, అనేక మందిని బ్రతికించగలిగే అధికారం కావచ్చు, క్షమించగలిగిన అధికారమే కావచ్చు. అది ఏ రకమైన అధికారమైనా వాళ్ళకి వస్తుంది. అంతే తప్ప దేవుడితో గడపకుండా, దేవుడితో గడుపుతున్నప్పుడు ఆయన అభిషేక సామర్థ్యం నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు అధికారంతో ఏదంటే అదే. కాబట్టి అలా నువ్వు దేవుడితో గడిపి అధికారాన్ని నువ్వు సంపాదించుకోవాలి తప్ప, దేవుడితో గడిపి అధికారాన్ని నువ్వు కలిగి ఉండాలి తప్ప, నువ్వు ఏదేదో చేస్తానంటే గారడీ వాళ్ళలాగా ఏదో చేస్తాను, ఏదో ఇస్తాను, అది ఇస్తే చాలు నాకు అధికారం వచ్చేద్దంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే అది జరగని పని. నువ్వు సరైన రీతిలో సరిగ్గా నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఆత్మ సంబంధమైన అధికారములు నీకు దయచేస్తాడు. ఆత్మ సంబంధమైన అధికారములతో నువ్వు తప్పకుండా ఆత్మీయంగా కొన్ని పనులు చేయగలవు. ఆత్మీయంగా అధికారంతో హక్కుదారురాలుగా నువ్వు మాట్లాడగలుగుతావు. హక్కుదారుడిగా నువ్వు ఎంతో చక్కగా మాట్లాడగలుగుతావు. కాబట్టి ఈరోజు ఈ అధికారమును ఎంతమంది కోరుకుంటున్నారో, యేసుకు ఎలాంటి అధికారం అయితే ఉందో అలాంటి అధికారమును ఆత్మ సంబంధమైన పరిధిలో ఆత్మ సంబంధమైన అధికారములను దేవుడు మనకి దయచేయాలనుకుంటున్నాడు. అధికారము లేకపోవడం వలన ఎన్నో వచ్చి మీద పడిపోతున్నాయి. నీకు ఒక అధికారం లేకపోవడం వలన ఎన్నో దెయ్యాలు వచ్చి నేను పట్టేసుకుంటున్నాయి. నీకు ఒక అధికారం లేకపోవడం వలన ఎన్నో బలహీనతలు వచ్చి నేను నిలబడి చేస్తున్నాయి. మాటికి బలహీనతలే, మాటికి రోగాలే, మాటికి నీ శరీరంలో బలహీనతలే. ఏదో ఒక ప్రాబ్లం ఉంటది నీ శరీరంలో, ఏదో ఒక రోగం ఉంటది నీ శరీరంలో. కేవలం ఏదో ఒక రోగం వచ్చి నీ మీద పడిపోతున్నాయి. ఎందుకంటే వాటికి నీ మీదకి వచ్చి పడిపోయే అధికారం వాడుకుంటాం తప్ప వాటిని ఎదిరించే అధికారం నీకు ఉండట్లేదు.
వాటిని చలాయించి గట్టిగా గద్దించగలిగే అధికారం నీకు లేకపోవడం వలన అవి నీ మీద ప్రభావితం చేస్తున్నాయి, నిన్ను వంచేస్తున్నాయి, నిన్నేం చేస్తున్నాయి అంటే చాలా బలహీనపరిచేస్తున్నాయి. కేవలం నీకు ఒక అధికారం లేకపోవడం వల్ల. అధికారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభుత్వ అధికారులకు ఉన్నటువంటి అధికారమైన, భూ సంబంధమైన అధికారాలైనా, పరలోక సంబంధమైన అధికారాలైనా, ఆత్మ సంబంధమైన అధికారాలైనా, అది దేవుడు లేకుండా ఏ అధికారం కూడా లేదు. అధికారమును దేవుడే పుట్టించాడు, అధికారమును దేవుడే తయారు చేశాడు. అధికారం యొక్క తయారీకి కారణం దేవుడే, దాన్ని తయారు చేసింది ఆయనే. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప అధికారం ఇచ్చి మనల్ని ఆయన ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. మనందరం కూడా ఈ రోజు నుంచి అధికారం కొరకు ప్రార్థన చేసుకుందాం. నాకు ఆత్మ సంబంధమైన అధికారం దయచే ప్రభువా, ఆ అధికారం నాలో పని చేయడం కోసం నీతో ఎంత సమయం నీతో గడపాలో, ఎన్ని గంటలు నీతో గడిపితే నాకు ఆత్మ సంబంధమైన అధికారం కలుగుతుందో, నువ్వు ఎలాగైతే అధికారంతో మాట్లాడావో, నీ శిష్యులు ఎలాగైతే అధికారంతో మాట్లాడారో, ఆ అధికారంతో నేను కూడా మాట్లాడగలిగే ఆ దమ్ము నాకు కావాలి. అధికారంతో నేను ముందుకు నడవాలని మనం తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. ఆమేన్.